ఇంకా శివన్నారాయణ అయితే జోష్న పెళ్ళి ఆగిపోయింది అనేసి బాధపడుతూ ఉంటారు. అసలు నేను బ్రతికి ఉన్నప్పటికల్లా ఇతని పెళ్ళి జరుగుతుందా లేదా అనేసి బాధపడుతూ ఉంటే, ఇంకా దీప అయితే అలా ఏమి ఉండదు పెద్దయ్య గారు, మీరేం బాధపడకండి, ఖచ్చితంగా తన పెళ్ళి అనేది జరుగుతుంది, అదేవిధంగా మీరు మునుమనవాళ్ళతో కూడా ఆడుకుంటారు, మీరేం గాబరా పడకండి అనేసి అయితే దీప అంటుంది. అలా అనేసరికి ఇంకా దశరథ్ కూడా అంటాడు, దీప చెప్పిన మాట ఎప్పుడు కూడా నిజమవుతుంది, ఆ మాట నిజమేని అనేసి అయితే అంటాడు. అనేసరికి ఇంకా కార్తీక్ ఏమో అంటాడు, నా భార్య చెప్పిన మాట ఎలాగైనా నిజమవుతుంది అని అనేసరికి జోష్నాకేమో కోపం వచ్చి, ఏంటి బావా మీ భార్య చెప్తే అది నిజమైపోతుందా అనేసి అడుగుతుంది. అలా అడిగేసరికి నా భార్య చెప్పింది నిజమవుతుంది అని కాదు, తను చెప్పిన మాట నిజము అనేసి నా అర్థం అనేసి అంటాడు. అనేసరికి ఇంకా శివన్నారాయణ ఏమో అంటాడు, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మీరందరూ కూడా బయటకు వెళ్ళండి అని అనగానే అందరూ కూడా అయితే బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే దశరథ్ ఏమో అనుకుంటాడు, తన విషయం ఏంటి అంటే నాకు నిన్నే తెలిసి ఉండుంటే తిను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందా అన్నది నాకు తెలిసి ఉండేది అనేసి అనుకుంటాడు. అయినా కూడా నేను వదిలిపెట్టను, ఎలాగైనా తెలుసుకుంటాను అని అనుకుంటే, ఇంకా జోష్న ఏమో నువ్వు నా గురించి ఎప్పటికీ తెలుసుకోలేవు డాడీ అనేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా దీప అయితే ఇంటికి వచ్చి చెప్తూ ఉంటుందన్నమాట, మా నాన్నగారికి సంవత్సరికం చేస్తున్నాం, రేపు కోవిల్లోన అన్నదానం చేయబోతున్నాను, మీరందరూ కూడా తప్పకుండా రావాలి అనేసి అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే శివన్నారాయణ ఏమో అంటాడు, నాకు రేపు రెస్టారెంట్లో పని ఉంది, నేను రాలేను, వీళ్ళందరూ వస్తారు, కాకపోతే దానికి కావాల్సిన హెల్ప్ మాత్రం నేను చేస్తాను అనేసి అయితే చెప్తాడు. పారు మాత్రం మేం రాము అనేసి అంటది. అలా అనేసరికి ఇంకా శివన్నారాయణ ఏమో అంటాడు, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, అంతేకాని మొహం మీదనే అలాగే ఇచ్చేయకు అనేసి గట్ట తిడతాడు. తిట్టేసి శివన్నారాయణ అయితే జోష్నకి డబ్బులు ఇమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగానే దశరథ్ అయితే అంటాడు, వీళ్ళందరి కోసం నాకైతే తెలియదు గాను, నేను సుమిత్ర మాత్రం ఖచ్చితంగా వస్తాము అనేసి అయితే చెప్తాడు. చెప్పేసరికి ఇంకా పారు అయితే అంటది, నేను మాత్రం రాను అనేసి అంటది. ఎవరో అనామకుడు దీనికి నేనెందుకు వస్తాను అనేసరికి ఇంకా దీపకైతే కోపం వస్తుంది. వచ్చి అనామకుడు కాదు, అతను నా తండ్రి అనేసి అయితే గట్టిగా చెప్తుంది. చెప్పేసరికి దశరథ్ అయితే అంటాడు, తండ్రి మీద ఇంత ప్రేమ ఉన్నదానికి ఆ తండ్రిని ఎలా దూరం చేశాడో ఏంటో ఆ దేవుడు అయితే అని అంటాడు. అనేసరికి ఇంకా కార్తీక్ అయితే అంటాడు, ఒకరిని దూరం చేసి ఇంకొకరిని దగ్గర చేయడానికే అనేసి అంటాడనమాట. అనేసరికి జోష్న ఏమో అనుకుంటుంది, ఏంటి బావ ఇలా అంటున్నాడు అనేసి అయితే అనుకుంటుంది. ఇంకా సుమిత్ర ఏమో అంటుంది, ఇతను ఆల్రెడీ మాట ఇచ్చేశారు, ఇన్కేస్ నేను వెళ్ళను అని అనుకుంటే అతను మాట కొట్టేసినట్టు అవుతుంది, సో నేను వెళ్ళాలి అనేసి అయితే అనుకుంటుంది. ఇంకా పారు అయితే నేను రాను అనేసి చెప్పేసింది. ఇంకా జోష్న ఏమో అంటది, నేను కూడా వస్తాను అని అంటది. అలా అనేసరికి ఇంకా పారు ఏమో అలాగా జోష్న వైపు చూసి, ఇది ఏ క్షణానికి ఏం నిర్ణయం తీసుకుంటుందో దీనికే తెలీదు అనేసి అనుకుంటూ ఉంటుంది. పారు ఏమో అంటది, నేను కూడా వస్తాను అనేసి అంటది. అనేసరికి ఇంకా కార్తీక్ ఏమో అంటాడు, అదేంటి ముందు రానని అన్నారు కదా అనేసి అంటాడు. అనేసరికి ఏమి ఇప్పుడు వస్తే తప్ప అనేసి పారు అయితే అడుగుతుంది. అలా అనేసరికి ఇంకా దశరథ్ అయితే అంటాడు, అందరం వస్తాము, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అనేసి అయితే చెప్తే, ఇంకా దీప కార్తీక్ కూడా అక్కడి నుండి చాలా హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే ఇంకా దశరథ్ అయితే అంటాడు, ఇంకా రేపు అక్కడికి మనం వెళ్ళాల్సి ఉంది అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీపక్ అయితే అడుగుతాడనమాట, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అనేసి అంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను బావా అనేసి అయితే దీప కార్తిక్కి చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.